హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ మనం కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్ కి బస్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడానికి మనకు రైల్వే స్టేషన్ ఎదురుగానే బస్ స్టేషన్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద వెల్ మెయింటైన్ బస్ స్టేషన్ ఇన్ హైదరాబాద్. అండ్ కొంచెం మోడరేట్ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కువ రష్ కూడా ఉండదు. అండ్ టోటల్ గా మనకి 6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ బస్ స్టేషన్ నుండి ఫ్రీక్వెంట్ గా వెళ్లే బస్సెస్ వచ్చేసి సికింద్రాబాద్, జియాగూడ, ఈసీఎల్, ఇంకా గండిమైసమ్మ. బస్ స్టేషన్ ఎగ్జిట్ సైడ్ లో ఇంకా చాలా ఫ్రీ స్పేస్ ఉంది. ఇక్కడ బస్సెస్ కనెక్టివిటీ ఎక్స్పాన్షన్ చేయడానికి చాలా పొటెన్షియల్ ఉంది. మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్లాట్ఫామ్స్ డీటెయిల్ గా చూద్దాం. ప్లాట్ఫామ్ 1 వచ్చేసి మనకి సికింద్రాబాద్, తార్నాక, నాచారం, ఈసీఎల్, కుషాయిగూడ సైడ్ వెళ్లే బస్సెస్ అవుతాయి. ఈసీఎల్ కి ప్రైమరీగా 2 రూట్స్, ఒకటి 3K వయా లాలాపేట్, ఇంకోటి 3KN వయా నాచారం మనకు అవైలబుల్ ఉంటుంది. ఇంకోటి ఓన్లీ 3 కూడా ఉంటుంది. అది డైరెక్ట్ హెచ్బి కాలనీ వెళ్లకుండా మౌలాలి నుండి డైరెక్ట్ ఈసీఎల్ వెళ్ళిపోతుంది. కాచిగూడ సరౌండింగ్ లో చాలా డిగ్రీ కాలేజ్ ఉండడం వల్ల కూడా ఈ 3K రూట్ చాలా బిజీగా నడుస్తూ ఉంటుంది. 3 సిరీస్ లోని ఇంకో రూట్ 3N, ఇది చిలకనగర్ కి కనెక్ట్ చేస్తుంది వయా కాచిగూడ, విద్యానగర్, తార్నాక, హబ్సిగూడ, నాచారం, హేమనగర్. ఇది కూడా మనకి ప్లాట్ఫామ్ 1 పైన అవైలబుల్ ఉంటుంది. ఈసీఎల్ అండ్ సికింద్రాబాద్ బౌండ్ బస్సెస్ మనకి 1 and 2 ప్లాట్ఫామ్స్ రెండు ఆక్యుపై చేస్తాయి. సో సికింద్రాబాద్ కి బేసికలీ ఏ 2 సిరీస్ బస్సెస్ అయినా కాచిగూడ నుండి వెళ్తాయి. 2J ఫ్రమ్ జియాగూడ, 2C ఫ్రమ్ చంద్రాయణగుట్ట, 2U ఫ్రమ్ ఉప్పుగూడ అన్ని సికింద్రాబాద్ వెళ్తాయి వయా కాచిగూడ. మార్నింగ్ 4:30 నుండి మనకి 2 సిరీస్ అవైలబుల్ ఉంటాయి కాచిగూడ టు సికింద్రాబాద్ వెళ్ళడానికి. యాక్చువల్లీ థర్డ్ ప్లాట్ఫామ్ కూడా మనకి సికింద్రాబాద్ తార్నాక అని ఉంటుంది, కానీ చాలా వరకు వేరే బస్సెస్ కూడా అవుతాయి. కాచిగూడ నుండి అనదర్ ఇంపార్టెంట్ రూట్ 83J/272, ఇది గండిమైసమ్మ కనెక్ట్ చేస్తుంది. ఇది వయా బషీర్బాగ్, లగ్డీకాపూల్, అమీర్పేట్, బాలనగర్, జీడిమెట్ల పై నుండి గండిమైసమ్మ వెళ్తుంది. సెంట్రల్ లైన్ ఈస్ట్ హైదరాబాద్ కనెక్ట్ చేయడానికి ఇంపార్టెంట్ రూట్ 83J/A కనెక్ట్స్ టు అపురూప కాలనీ. యాక్చువల్లీ 83 అంతా మనకి 83J అని ఉంటుండే అపురూప కాలనీకి. ఇప్పుడు గండిమైసమ్మకి 83J/272 అని ఎక్స్టెండ్ చేసి నడుపుతున్నారు. సో 83J/A మనకి అపురూప కాలనీ కనెక్ట్ చేస్తుంది. ఇంకా ప్లాట్ఫామ్ 4 మేజర్ గా మనకి లింగంపల్లి, పటాన్ చెరు వెళ్లే రూట్స్ బస్సెస్ అవుతాయి. 27K, 222A, 216, 217, 218 ఇవన్నీ యాక్చువల్లీ కాచిగూడ నుంచి స్టార్ట్ అవ్వవు, కానీ బరకత్పుర డిపో, కాచిగూడ డిపో అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్స్ అండ్ ఈవినింగ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి కాచిగూడ వరకు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. ప్లాట్ఫామ్ 5 మనకి అఫ్జల్గంజ్, జియాగూడ సైడ్ ఆగే బస్సెస్ అవుతాయి. అంటే 2 నంబర్, 3 నంబర్ ఇవన్నీ మనకి యాక్చువల్లీ సికింద్రాబాద్ టు అఫ్జల్గంజ్, ఈసీఎల్ టు అఫ్జల్గంజ్. సో అఫ్జల్గంజ్ వెళ్ళాలంటే ప్లాట్ఫామ్ 5 దగ్గర ఉంటే ఆ బస్సెస్ అవుతాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు 2 ఇంకా 3 సిరీస్ ని చూసి. సో ప్లాట్ఫామ్ 5 పైనకి వెళ్తే మనకి అఫ్జల్గంజ్ వెళ్తాం, 1 or 2 పైనకి వెళ్తే ఈసీఎల్ or సికింద్రాబాద్ వెళ్తాం. 3KN, 2J, జియాగూడకి 2J మనకి ప్లాట్ఫామ్ 5 పైన అవుతుంది. ప్లాట్ఫామ్ 6 పైన మనకి చార్మినార్, బార్కా సైడ్ వెళ్ళే బస్సు అవుతాయి, అంటే 2C, 2U. యాక్చువల్లీ ఇవి చాలా రేర్గా ఉంటాయి, కానీ ఇంకొంచెం ఫ్రీక్వెన్సీ పెంచి నడిపిస్తూ ఉంటే బాగుండని చెప్పేసి నా ఫీలింగ్. ఓన్లీ 2ని చార్మినార్ వరకు ఎక్స్టెండ్ చేసినా బాగుంటుంది. ఈ బస్ స్టేషన్ లో మనకి డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఆఫీస్ కూడా ఉంటుంది. స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎస్బీఐది ఒక రీజనల్ బ్రాంచ్ ఉంది. ఇంకా మనకి ఏటీఎం, ఇంకా స్టేషనరీ కూడా బయట ఎంట్రన్స్ దగ్గరనే మనకి అవైలబుల్ ఉంటుంది. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో మనకి పర్ ఏరియా ఇంకా పర్ కేజీ ఛార్జెస్ అనేవి ఇలా ఉంటుంది. టేక్ ఏ స్క్రీన్ షాట్ ఇఫ్ నీడెడ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇంకా కర్ణాటకలో వీళ్ళ సర్వీసెస్ ఉంటాయి. మోర్ దెన్ 50 to 100 మెంబర్స్ కూర్చునేటట్టు మనకి సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇంకా చాలా వరకు స్టాల్స్ కొన్ని ఫిల్ అయి ఉన్నాయి, కొన్ని అనేటివి మనకి ఎంటీగా ఉన్నాయి. కాచిగూడ బస్ స్టేషన్ ఎంటర్ అవుతుంటేనే మనకి దాన్ని లేఅవుట్, ఇంకా దాని సైజ్, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఇవన్నీ మనకి ప్రజెంట్ చేసి ఉన్నాయి. ఈ బస్ స్టేషన్ ఓపెన్ కాకముందుకు మనకి బస్సెస్ అన్ని సర్కులర్ గా మనకి రైల్వే స్టేషన్ ముందే ఆగుతుండే. ఇప్పుడు మనకి బస్ స్టేషన్ కట్టాక ప్రాపర్ ఎంట్రీ ఎగ్జిట్స్ ఉన్నాయి. ఇంకా చాలా వరకు బస్సెస్ నిండేటివి బయట కూడా, ఎందుకంటే రైల్వే స్టేషన్ బయటికి రాగానే చాలా మంది అక్కడే బస్సెస్ ఆపేసి మరి ఎక్కుతారు. అందుకే బస్ స్టేషన్ లోపల కొంచెం ఫ్రీగా ఉంటుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నియర్ అండ్ నియర్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ విత్ సుశీల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.